హలో ఆల్, ఈరోజు నా వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ పొటాటోస్ని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి. వీటిని సాల్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి 1 స్పూన్ సాల్ట్ వేసి హాట్ అయ్యేంత వరకు వేడి చేయాలి. అవి బాయిల్ అవుతున్న తర్వాత అందులోనే పొటాటోస్ వేసి 60% పొటాటోస్ కుక్ అయ్యేంత వరకు అందులో వేడి చేయాలి. పొటాటో 60% కుక్ అయిన తర్వాత వాటిని గ్లాస్లో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ ట్రాన్స్ఫర్ చేసిన పొటాటోస్ని మనం కూల్ చేయాలి. ఇప్పుడు హీట్గా ఉండడం వల్ల బ్రేక్ అయిపోతాయి. సో ఇవి క్లీన్ చేయాలంటే ఒక స్ట్రైనర్, ఇలాంటి స్ట్రైనర్ని ఒకటి తీసుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది. ఈ వేడిగా ఉన్నాయి కాబట్టి స్ట్రైనర్లో వేసిన తర్వాత వాటిపైన మీరు కూలింగ్ వాటర్ లైక్ ట్యాప్ కింద పెట్టేసిన అది వాష్ అయిపోతాయి ఆ స్ట్రైనర్తో. ఇంకా రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్ పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఈ పొటాటోస్ని ఒక కాటన్ క్లాత్, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాటన్ క్లాత్ మీద ఈ పొటాటోస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి అలా వేసేస్తే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. మరీ డ్రై అయిపోకుండా దానికి ఉన్న తేమంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. మీకు ఇంకా ఎక్కువగా వాటర్ ఉన్నాయంటే పైన ఒక ముస్లిన్ క్లాత్ వేసేసి అలా అంచేస్తే వాటర్ పోతాయి. అండ్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వీడియో చూస్తున్నట్టు పచ్చి ముక్కలు ఎలా కట్ చేస్తే ఎలా ఉంటాయో అలా డ్రైగా కనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత తడి బియ్యం పిండి తీసుకున్నాను. మీ దగ్గర తడి బియ్యం పిండి లేకపోతే కనుక యూ కెన్ టేక్ కార్న్ఫ్లోర్. జస్ట్ డస్టింగ్ చేసిన విధంగా ఈ పొటాటోస్కి మనం ఈ పౌడర్ని అప్లై చేసుకోవాలి. లైక్ మనం బాడీకి పౌడర్ అప్లై చేసుకుంటాం ఆ విధంగా చేయాలి. ఎక్కువగా కోట్ చేయకూడదు. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఈలోపు ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 అవర్స్ తర్వాత ఈ పొటాటో పీసెస్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇలా వేయించేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. అండ్ అలా హై ఫ్లేమ్లో పెట్టవసరం లేదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేసేస్తే అవి గట్టిపడేంత వరకు ముద్దగా ఉంటాయి. తర్వాత వాటికవే సపరేట్ అయిపోయి ఇలా ఫ్రైస్ లాగా వచ్చేస్తాయి. అండ్ ఆయిల్ కూడా అంత పీల్చుకోవన్నమాట. ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి, ఇంతకంటే రెడ్ అయినప్పుడు బాగోదు, ఆయిలీగా ఉంటాయి. ఇలా తీసేసుకున్న వాటిని మనము కోట్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ బాక్స్, ఏదో ఒక బాక్స్ తీసుకొని అందులో ఈ వీడియోలో విధంగా ఇలా షేక్ చేస్తే మొత్తం ప్రతి పీస్కి ఈ ఉప్పు కారం అంటుతుంది. ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఇంకా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని పెద్దవాళ్ళు అయితే సాస్తో కెచప్తో తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే స్పైసీగా ఉంటుంది కాబట్టి మైనీస్లో ముంచుకోవచ్చు.